మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 72:4 పేదవారి బాధల నుండి వారిని తప్పిస్తాను, వారిని రక్షిస్తాను అని వాక్యం సెలవిస్తుంది. చాలామంది బాధల్లో ఉన్నారు. ఎలాంటి బాధలు అంటే ఆర్థిక బాధలు, అప్పుల బాధలు, అనారోగ్య బాధలు, కుటుంబ బాధలు, ఎన్నో బాధలతో అనేక మంది సతమతమైపోతున్నారు. అది ఎలాంటి బాధ అయినా సరే దేవుడు వారి బాధల నుండి విడుదల దయచేసి వారిని రక్షిస్తాను, వారి మనసుకు నెమ్మదిని కలుగజేస్తాను అంటున్నాడు. ఇంకా చూసుకుంటే అంత మాత్రమే కాదు, ఆయన వారి బాధల నుండి విడుదల కలిగజేసి వారి వంశావళిని మందవలే వృద్ధి చేస్తానంటున్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా బాధలో ఉన్న వారు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యం వద్దకు రావాలి. అందుకని కీర్తన గ్రంథము 119:50 రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నీ వాక్యము నా బాధలలో నుండి నాకు నెమ్మదిని కలుగజేస్తుంది. ఈ వాక్యము బాధల్లో ఉన్న నాకు నెమ్మదిని కలుగజేస్తుంది అని వాక్యం సెలవిస్తాడు. అంటే బాధల్లో ఉన్న వాక్యం చదవాలి, వాక్యం వింటే కనుక వారి మనసుకు నెమ్మదిని దయచేస్తుంది, వారి మనసుకు నెమ్మది కలుగుతుంది, కొంచెం బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంకా చూసుకుంటే బాధ నుంచి ఎలా విమోచన కలుగుతాలో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి వారి బాధ నుండి విడుదల కలిగజేస్తాడు. రెండవదిగా బాధ కలిగిన ప్రతి వారు కూడా దేవునికి మొర్ర పెట్టాలి. మొర్ర పెడుతుంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు వారి మొర విని వారి బాధల నుండి విమోచన కలుగజేస్తాడు. ఇంకా మనం చూసుకుంటే కనుక అబ్రహాము గారు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో సారాని ఫరో చూసి వారి గృహాన్ని తీసుకెళ్ళినప్పుడు దేవుడు వారితో వాద్యమాడి సారాని మళ్ళీ అబ్రహాము యొద్దకు తీసుకువచ్చాడు. అయితే శత్రువుని నలగొట్టి దేవుడు అబ్రహాము భార్యను అబ్రహాము యొద్దకు తీసుకొచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన పక్షాన మనం చూసి మన పక్షాన వ్యాజ్యమాడి మన పేదవారిని ఆయన కాపాడుతాడు, బాధల నుండి విమోచన కలుగజేస్తాడు. ఇంకా చూసుకుంటే ఇశ్రాయేల్ జనాంగము ఎన్నో బాధలు, ఐగుప్తు దేశంలో ఎంతో బాధపడ్డారు. అలాంటి సందర్భంలో దేవుడు వారందరినీ కూడా ఆ బాధ నుండి విడుదల కలిగజేసి అరణ్యంలో వారి చెప్పులు అరిగిపోకుండా, వారి బట్టలు పాతికెళ్ళిపోకుండా వారికి మనసుకు నెమ్మదిని దయచేసి చక్కటి ఆహారాన్ని ఇచ్చి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని వృద్ధి కలిగజేసి నడిపించాడు. ఎలాంటి బాధలున్నా సరే దేవుడు ప్రతి వారిని కూడా వారి బాధలని విమోచన కలుగజేసి వారిని రక్షించాలని, వారి మనసుకు నెమ్మదిని దయచేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అయితే నువ్వు ఏ బాధల్లో ఉన్నావో దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని వినండి. నీవు ఏ బాధలున్నా సరే దేవునికి మొరపెట్టండి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మీకు ఆ బాధ నుండి విడుదల కలిగజేసి మీ మనసుకు నెమ్మదిని దయచేస్తాడు. అటువంటి కృపా ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.